రెడీ అయిపోయినాయి. బతుకమ్మల కోసం వెయిటింగ్ అనమాట. వస్తే ఇంకెళ్ళడమే. డప్పులు వాళ్ళు వస్తారు కదా, సో వెయిటింగ్. మధురవి ఎలా ఉందని కామెంట్ చేయండి. ఇంకా మేమైతే బతుకమ్మలు తీసుకొని స్టార్ట్ అవుతున్నాము. మేమైతే మా ఊర్లో దుర్గామాతను పెడతారు, సో ఇంకా అక్కడే ఆడతారు బతుకమ్మ కూడా. మాకైతే అసలు చాలా బాగుంటుంది, అంటే దుర్గామాత బతుకమ్మ ఇవన్నీ ఒకటే ప్లేస్లో కాబట్టి మేమైతే 2 బతుకమ్మలు వేసినాం అనమాట. సమ్టైమ్స్ ఇంతకుముందు 4 కూడా వేరుస్తుండే మా చెల్లి పిన్ని అత్తమ్మ వాళ్ళు వచ్చినప్పుడు. బట్ ఇప్పుడైతే ఇంకా 2నే వేర్చినాము. మాధురి కోసం వేరుద్దాం అనుకున్నాం, బట్ ఇంకా ఆమె ఎలాగో మోయదు కదా అని చెప్పి ఇంకా పేరలేదనమాట. అసలు బతుకమ్మ అయితే ఫుల్ బరువు ఉండే, లోపల పొట్ట నింపుతారుగా, అసలు ఫుల్ అంటే ఫుల్ వెయిట్ ఉండే. నాకైతే అప్పటికే చైన్ వస్తుంది అనమాట. ఇంకేంటంటే ఇట్లా బతుకమ్మ తీసుకెళ్ళేటప్పుడు ముందు ఇంటి దగ్గర నీళ్ళు ఆరబోస్తారు. ఇంకా మా నాన్నమ్మ అట్లా నీళ్ళు ఆరబోస్తుంది. మా ధృవినేమో ఇంకా మా డాడీ ఎత్తుకున్నారు అనమాట. మా ధృవి అయితే ఇంకా మంచిగా ఎంజాయ్ చేస్తుంది. ఆ డ్రెస్లో అయితే మంచిగా కంఫర్ట్గా ఫీల్ అయింది. అసలు క్రాంకీ కూడా అవ్వలేదన్నమాట, మంచిగా సపోర్ట్ చేసింది. మా సైడ్ అయితే ఇట్లా డప్పుల వాళ్ళు వస్తారు, సో డప్పులతోనే బతుకమ్మలను తీసుకెళ్తారనమాట. మీరందరూ మీ సొంత ఊర్లోకి వెళ్ళారా, బతుకమ్మ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారని చెప్పేసి నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అసలు మర్చిపోకండి. ఇంకా నాకైతే ఆ బతుకమ్మ అసలు ఫుల్ వెయిట్ అయిపోయింది అనమాట, మోయలేకపోతున్నా, చెయ్యి పెయిన్ వస్తూ ఉండే. ఇంకా మా మమ్మీ అందరూ ఇట్లా భుజం పైన పెట్టేసుకో, అంత పెయిన్ రాదు అని చెప్తే ఇంకా మా డాడీ ఇక్కడ బతుకమ్మని నా భుజం పైన పెట్టేస్తున్నాడు. అయినా సరే నాకేంటంటే అట్లా బతుకమ్మ ఎక్కడ ఒలిగిపోతుందని ఫుల్ టెన్షన్ అవుతుండే. ఇంకా నా వల్ల కాదులే అమ్మ అని చెప్పేసి ఇంకా బతుకమ్మని మా డాడీకి ఇచ్చేసి మా ధృవిని నేను ఎత్తుకున్నాను అనమాట. సో నెక్స్ట్ మినీ వ్లాగ్లో అయితే సెలబ్రేషన్స్ అవన్నీ చూపిస్తాను. సో వీడియో వస్తే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.